మీరు కలగన్న జీవితం ఏంటి? ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఏంటి? నేను కలగన్నది ఒక సగటు భార్య ఎలా కలగంటదో అదే జీవితాన్ని నేను అంటే కలలు ఏం లేవు, పెద్దగా కలలు అనేం లేవు. నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు, చిన్న చిన్న అవసరాలు, అప్పుడప్పుడు చిన్న చిన్న సంతోషాలు, పండుగలు, నవ్వుతూ కలిసి కూర్చొని తినడము, అలా ఒక చిన్న మా పిల్లలు మంచి చదువుకోవాలని అంతే. వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి తప్ప నాకు పెద్దగా అంటే అప్పుడప్పుడే మొదలైన మాదేం పెద్ద పిల్లలు పెద్దగా అయిన జీవితం అట్లా కాదు కదా. 10 ఇయర్స్ 11 ఇయర్స్ లైఫ్ జర్నీ, మ్యారేజ్ లైఫ్ జర్నీ కాబట్టి కళ్ళగనడం కంటే ఇలా అలా అని పెద్ద కళలేం కనలేదు. ఉన్నంతలో సంతోషంగా ఉండాలనుకున్నాం. ఇప్పుడు ఆ సంతోషం కంప్లీట్గా ఒక రకంగా లేదనే చెప్పొచ్చు. జీవితమే లేదని చెప్పొచ్చు. నేను కాదు, నా జీవితం లేదు, నా జీవితం పోయింది, అయిపోయింది. అంటే ఎమోషనల్గా ఇంకా మీకు జీవితం లేదు, బట్ బాధ్యత పరంగా కానీ మీకు ఏదో ముందుకు వెళ్తున్నారు అంతే. ఒక బాధ్యత ఉంది, ఆశయం ఉంది, జీవితం లేదు. అయితే ఇప్పటి వరకు కూడా అసలు ఎలా ఇబ్బందులు పడ్డారు వాటన్నిటి గురించి అందరూ అడిగారు, మీరు చెప్పారు. మామూలుగా ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం అంటే మీ గురించి ఒక మహిళగా ఉన్నప్పుడు కానీ, గతంలో మీరు సాయన్న గారు ఉన్నప్పుడు కానీ ఎవరికి తెలియని విషయం ఏంటి మీ గురించి, సాయన్నకి సంబంధించి, మీకు సంబంధించి? చాలామంది అంటే ఒక ఎట్లుంటుందంటే ఒక ప్రభుత్వంతో అటాచ్ అయ్యి పనిచేస్తున్న క్రమంలో వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉండొచ్చు, లేదు ఒక వెల్ సెటిల్లో లేకపోతే ఇట్లా అని ఊహిస్తారు, అదే మాట్లాడుకుంటారు. కానీ వందల పస్తులున్న రోజులు అంటే ఎన్నో ఉన్నాయి, అట్లా కష్టపడ్డ రోజులు చాలా ఉన్నాయి, నిర్బంధం ఎదుర్కొన్న రోజులు చాలా ఉన్నాయి. ఎన్ని నాకు తెలిసి ఒక 10ల సార్లు నేను సాయి కలిసి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పిల్లలు, మా పాప అప్పుడు ఒక 5 months, కార్లో వెళ్ళేటప్పుడు కార్ల మీద దాడి చేయడం. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు అట్లా జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకానొక సందర్భంలో అయితే ఒకసారి కారు మీద దాడి చేస్తే సాయిని కారులో నుంచి దిగనీయకుండా మొత్తం ఒక 10 మంది ఆ కారు డోర్కి ఇట్లా అడ్డం పడ్డారు. నేను యువతల నుంచి దిగి బాబు ఇట్లా ఎత్తుకొని ఉన్నాను, చెప్పులు తీసుకొని వాళ్ళ మీదకి ఇసరడము, అరవడము, ఆలోపు అక్కడ ఉన్న వాళ్ళందరూ రావడము, అరే సాయన్న లాగున్నారే అట్లా ఇటువంటివి. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఏది జరుగునా మనం ఎదుర్కొంటున్నాం కదా అని కూడా దాన్ని పెద్దగా బయటికి చెప్పుకోలేదు. ఇప్పుడు ప్రతి చిన్నది మీడియా దృష్టికి వస్తుంది, బయట చెప్పుకుంటున్నాం. అప్పుడు భయంకరమైన నిర్బంధం కావచ్చు, స్ట్రగుల్ కావచ్చు, చేసే పని కావచ్చు, బయటికి చెప్పుకోలేదు. చెప్పుకోకుంటూ చేస్తూ వెళ్ళిపోయాము, ఎదుర్కొంటూ వెళ్ళిపోయాము. జీవితం అనుకొని మలుపులు అయితే తిరిగింది. ఎన్ని ఎదుర్కొని వచ్చి ఒక స్టేజ్కి వద్దామని అనుకున్నా కూడా మామూలుగా రజని అని అంటే ఒక సాయన్న పైన డిపెండ్ అయినటువంటి ఉమెన్ అనొచ్చా, లేకపోతే ఇండిపెండెంట్ ఉమెన్ అనొచ్చా? లేదు, నేను హౌస్ వైఫ్ అనుకోండి, హోమ్ మేకర్ అనుకోండి, అయినప్పటికీ ఇండిపెండెంట్గా ఆలోచించి ఇండిపెండెంట్గా బతికి అంటే నాకంటూ ఎర్నింగ్ ఉన్న ఉమెన్నే ఒక దశ వరకు, అంటే కిడ్స్కి ముందు వరకు. పిల్లల తర్వాత పిల్లలు ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటూ అలా ఉన్నాను. ఇండిపెండెంట్ థింకింగ్ ఉన్న ఉమెన్నే నేను. అదే సాయికి నచ్చుతుండే కూడా. అది నచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయంటే కొన్నిసార్లు ఇండిపెండెంట్ ఉమెన్ అయినా కూడా ఒక పర్టికులర్ స్టేజ్ వరకు కూడా ఈ సోకాల్డ్ అందరు మాట్లాడే మాటలకి హస్బెండ్ ఉంటే ఒక తీరు ఉంటుంది, హస్బెండ్ లేకపోతే ఒక తీరు ఉంటుంది. అట్లా మీరు ఎదుర్కొన్నటువంటి అంటే మీరు ఎంగేజ్లో ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా చిన్నవాళ్ళు. సో చూసే వాళ్ళ చూపులు కావచ్చు, వాళ్ళ దృష్టి కానీ ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? నేను వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు అనేది నేను ఎప్పుడూ ఒకరిని అబ్జర్వ్ చేయను. నేను ఆలోచనకి అంటే అవతలి వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఎట్లా ఇస్తానంటే వాళ్ళ థింకింగ్కి ఇస్తాను. వాళ్ళ థింకింగ్, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ క్యారెక్టర్కి ఇస్తాను. వాళ్ళ డ్రెస్సింగ్కి, వాళ్ళు ఇంకేదో అని వాళ్ళ హోదాని చూసి నేను వాళ్ళని అది చేసే మనస్తత్వం నాది కాదు. రెండవది, అవతలి వాళ్ళు నన్ను అలా చూసేటట్టు నేను ఉండొద్దు అనుకుంటాను. నా ప్రవర్తన కావచ్చు, నా మాట తీరు కావచ్చు, ప్రతి విషయంలో, నా నడవడిక విషయంలో అవతలి వాళ్ళు ఒక తప్పు దృష్టితో చూసే విధంగా అంటే అట్లంటే మనం అట్లా ఉంటే తప్పు దృష్టితో చూస్తారా అంటే అట్లా లేదు. చిన్నపిల్లల్ని కూడా తప్పు దృష్టితో చూసే సమాజంలో ఉన్నాం మనం ఈరోజు. అటువంటి వాళ్లకు నా ప్రవర్తననే సమాధానం. ఎలా సమాధానం చెప్పాలో అలా నేను సమాధానం చెప్తాను. ఒకటి,
ఇప్పటి వరకైతే అటువంటివి నేనేం ఎదుర్కోలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. రెండవది సహజంగా ఏం ఎదుర్కొన్నానంటే, ఈమెకెందుకు, హస్బెండ్ చనిపోయింది కదా, ఇంట్లోనే ఉండొచ్చు కదా, పిల్లల్ని చూసుకోవచ్చు కదా, ఈమెకెందుకు రాజకీయాలు, ఈమెందుకు మాట్లాడుతుంది అంటే, ఇంక భర్త చనిపోయిన తర్వాత మనం ఇంట్లో నిజంగానే బాధ ఉంటుంది, ఏడుస్తుంటాం. మన ఏడుపు మనకు తెలుసు, మన బాధ మనకు తెలుసు. ప్రతిసారి అందరి ముందరికి వెళ్ళి ఏడవలేము, అందరి ముందు అదే బాధపడుతూ ఉండలేము. ఎందుకు రాజకీయాలు, ఎందుకు ఇవెందుకు అవెందుకు అని మాట్లాడే ఒక కుంచిత మనస్తత్వాలను చూస్తుంటాను. ఇప్పుడు మీరే ఇందాక అన్నారు, ఒకప్పుడు సాధారణంగా ఉన్నటువంటి ఒక క్యాజువల్ హౌస్ వైఫ్ లాగా మీకు ఇష్టము అనేది. ఇప్పుడు మీరు స్ట్రాంగ్గానే బయటకు వచ్చినట్టు కానీ మీ మాటలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా, అంతే స్ట్రాంగ్గా మీరు వెళ్తారు అని మీకు నమ్మకం ఉందా? ఐ మీన్ మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మీరు అట్లా నమ్మకం ఇవ్వగలరా? ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళాను ఒకటి. అయితే అందరూ అనుకోవచ్చు, ఈరోజు నేను బయటికి వెళ్ళిన తర్వాత సగటుగా ఎట్లా ఆలోచిస్తారంటే, మాకు ఈ ఫెసిలిటీ లేదు కాబట్టి మేము వెళ్ళలేదు, ఈమెకు ఆర్థికంగా బలంగా ఉందేమో వెళ్ళింది, ఎవరో గట్టిగా సపోర్ట్ చేస్తారు కాబట్టి వెళ్ళింది, లేదు ఎందుకు వెళ్ళిందని ఒకరు బయటికి వెళ్ళేదానికి కారణాలు వెతుకుతుంటారు. కానీ ఏది లేకపోయినా బయటికి వెళ్తున్నాను నేను అన్న సంగతి నాకు తెలుసు. ఒకటి ఉంటుందండి, మనకు 100 డోర్లు క్లోజ్ అయినా ఒక విండో ఓపెన్ అయి ఉంటుందట. కాబట్టి ఎన్ని డోర్లన్నా క్లోజ్ కానీ, ఎంతమంది అన్న ఇబ్బంది పెట్టని, ఏమన్నా అనుకొని, ఎన్ని ఆర్థిక సమస్యలన్నా రాని, నేను చెయ్యాలనుకున్నది చెయ్యాలి అంతే. కానీ మామూలుగా చూసే వాళ్ళందరికీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నమ్మేది ఏంటంటే చూసేదాన్నే నమ్ముతారు. మీరు వెళ్ళేదాన్ని, మీరు బయటికి వెళ్ళి కదలడం, ముందడుగు వేయడం గురించి కావచ్చు, మీరు ఉండే ఇల్లు గురించి కావచ్చు, అట్మాస్ఫియర్ గురించి కావచ్చు, ఇవన్నీ చూసే ఎందుకు పైకి బాగా చెప్తారు కానీ బాగానే ఉంది అనే అనుకుంటారు కదా. మరి దానికి ఏమంటారు? నా మనస్తత్వం ఏంటి అంటే మన దగ్గర ఎంత ఉంది అని కాదు, అంటే సింపుల్గా లేడీస్కో లేకపోతే కామన్ పీపుల్కి అర్థమయ్యే ఒక విషయం చెప్తా. 10 జతలు ఉన్నాయని కాదు, ఉన్న 2 జతలు నీట్గా ఉంచుకోవడం నాకు అలవాటు. ఉన్న కొద్దిల్నే మంచి లివింగ్ స్టైల్ అనుకోండి. అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలా బతకాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, లేదు అలాంటిది ఇంటి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటే కదా వాళ్ళ మైండ్ మీద పడేది, వాళ్ళు ఎదిగే దశ అలా ఆలోచించే మనస్తత్వం నాది. అంతే తప్ప ఆస్తులు కూడబెట్టుకున్న ఆస్తులు ఎవ్వరికి కనబడకుండా దాచిపెట్టుకోవాలి, ఏమీ లేనట్టు బట్టలు కనిపించి 100 కోట్లున్నా మాకేమీ లేదన్నట్టు చెప్పుకోవాలి, ఇటువంటి మనస్తత్వం నాది కాదు. నేను ఎలాగ ఆలోచిస్తున్నానో, నేను ఎలా అందరూ ఎదగాలని నేను ఎలా నా పిల్లలో లేకపోతే నేనో ఇంకెవరో సగటున ఎలా ఎదగాలనుకుంటారో, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ రకంగా మెరుగైన జీవితం ఉండాలని కోరుకుంటా నేను. అదే కదండి ఎవరికైనా కావాల్సింది. అంటే ఎవరికైనా కావాల్సిందంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సెప్షన్. అంటే అందరి దృష్టిలో మెరుగైన లైఫ్ అంటే హెల్తీ. ఇప్పుడు మంచి ఆలోచనతో మంచి జీవన విధానము, నేను నా దృష్టిలో మెరుగైన అంటే మనం ఏదో కూడబెట్టుకొని బాగున్నాయి అది కాదు. మంచి జీవన విధానము, మంచి పలకరింపు, ఉన్నతమైన ఆలోచనలు, మౌలికంగా కొంచెం మంచిగా ఉండడం, ఇటువంటిది అందరికీ ఉంటే అది సంతోషకరమైన జీవితం అని నేను అనుకుంటాను. ఆ రకంగానే అతి కొద్దిగా ఉన్నప్పటికీ నేను ఆరోగ్యకరమైన జీవితాన్ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ప్రయత్నించాను, మధ్యలో ఇలా జరిగింది.